తన ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి ధ్యానం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా తన జీవితాన్ని నందనవనం చేసుకుని ఆనాటి నుంచి పిఎస్ఎస్ఎం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ధ్యాన ప్రచారం చేస్తున్న నిస్వార్థ సేవకుడు శ్రీ తాటి సంతోష్ గారు. 2017వ సంవత్సరంలో ధ్యానం ప్రారంభించిన ఆయన ధ్యానం ద్వారా తాను స్వస్థత పొందడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ధ్యాన ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ధ్యానం ఇచ్చిన ఓదార్పుతో పత్రిజీ ఆశయ సిద్ధి కోసం నడుం బిగించిన ఆయన 2022వ సంవత్సరం నుంచి సేవాదళ్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్గా వ్యవహరించారు. ఈ క్రమంలో ధ్యానం వైపు గ్రామ ప్రజలను, యువతను ప్రేరేపించడం లాంటి పనులు చేపట్టారు. ఈ ఫలితాల ఆధారంగా ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో శాకాహార ర్యాలీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అలాగే ధ్యాన మహాచక్రం మరియు యాగాలలో సేవ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను సమీకరించి వారిని ఆ కార్యక్రమానికి తీసుకుని వెళ్లే ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో ధ్యానం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ఆదిలాబాద్లో ఉన్నత పాఠశాలలకు వెళ్లి ధ్యానం, శాకాహారం గురించి అవగాహన కల్పించడం లాంటి పనులు చేపట్టి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. అనుక్షణం పిఎస్ఎస్ఎం కార్యకలాపాల్లో పాల్గొని ధ్యాన ప్రచారం చేయడంతో పాటు ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా తాటి సంతోష్ గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ తాటి సంతోష్ గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.